17వ ఐపీఎల్ కప్ ఎవరిది ఇంకెవరిది మనదే అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు సన్ రైజర్స్ అభిమానులు. ఈ సీజన్ లో ధనాధన్ బ్యాటింగ్ తో అదుర్స్ అనిపిస్తున్న ఎస్ఆర్హెచ్ ప్రత్యర్థులకు చుక్కలు చూపెడుతోంది. ఇప్పటివరకు కోల్కతా నైట్ రైడర్స్ తో మినహా దాదాపుగా అన్ని మ్యాచ్ల్లో సూపర్ ఇన్నింగ్స్ తో అభిమానుల్ని కట్టిపడేసింది. క్వాలిఫైర్ మ్యాచ్ లో కోల్కతా చేతిలో ఓటమికి ఈ మ్యాచ్ లో గెలిచి బదులు తీర్చుకోవాలనే కసితో ఉంది సన్ రైజర్స్. ఐపీఎల్ చరిత్రలోనే 3 అత్యధిక స్కోర్లను ఈ సీజన్లోనే నమోదు చేశారు సన్ రైజర్స్. అలాగే 5 ఓవర్లలో 100కు పైగా పరుగులు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇలా గతంలో ఎన్నడూ లేనంతగా బలంగా ఉత్సాహంగా సన్ రైజర్స్ టీం కనపడుతోంది. క్వాలిఫైయర్ 2లో కూడా చేజారింది అనుకున్న మ్యాచ్ ను గెలుచుకుని ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక కోల్కతా గతంలో 2 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది. ఐపీఎల్లో కోల్కతా ఫైనల్ కు చేరడం ఇది 4వసారి. ఈసారి ఆ జట్టు స్థిరంగా ఆడుతోంది. 14 మ్యాచ్ల్లో 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ పై వరుస విజయాలతో ఘనంగా సీజన్ ను ఆరంభించింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మనతో ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. హాయ్ సుధీర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ కృప, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. సో ఫైనల్ మ్యాచ్ కోసం చాలా అంటే ఉత్కంఠగా ఉన్నారు, ఎవరు గెలుస్తారు ఏంటని. మరి మీరేం చెప్తారు సార్? అబ్సల్యూట్లీ ఆ ఉత్కంఠ డెఫినెట్లీ కొనసాగుతుంది మ్యాచ్ అయినంత వరకు. ఎందుకంటే 2 వెరీ గుడ్ టీమ్స్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ కనబరిచే వాళ్ళు ఫైనల్లోకి వచ్చినటువంటి టీమ్స్ కనుక డెఫినెట్లీ మీరు అన్నట్టుగా అబ్సల్యూట్ ఎక్సైట్మెంట్ అనేది కొనసాగుతుంది లాస్ట్ వరకు. బట్ మీరు ఒకసారి అంటే కోల్కతా యొక్క జర్నీ చూసినది బోత్ టీమ్స్ ది. స్టార్టింగ్ లో ఎవరు కూడా కృప ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ 2 టీమ్స్ ఇలా పర్ఫామ్ చేస్తాయి ఫైనల్లోకి వస్తాయని చెప్పి. బట్ అద్భుతమైనటువంటి ఆటను ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఎప్పుడైతే ఆర్ఆర్ ను ఓడించిందో చెన్నైలో, వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా కొంచెం పెరిగింది. ఎందుకంటే ఫస్ట్ క్వాలిఫైర్ ఓడిపోయిన తర్వాత కొంచెం డీలాగా కనబడారు కానీ బట్ దే బోల్డ్ వెల్, దే ఫీల్డెడ్ వెల్. యాక్చువల్లీ ఒక మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. బట్ అగైన్ కృప వి డోంట్ నో, ఎందుకంటే మొన్నటికి వాళ్ళకి తేడా ఉండవచ్చు. ఈ రోజు ఒక డిఫరెంట్ వికెట్ పైన మ్యాచ్ జరుగుతుంది. వికెట్ నెంబర్ 4 అని వింటున్నాం. అది కొంచెం రెడ్ సాయిల్ అయితే బౌన్స్ ఉండవచ్చు. పేస్ బౌలర్స్ కు బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. అక్కడ బౌలర్స్ యొక్క రోల్ కొంచెం నాకు అనిపిస్తుంది కష్టంగానే ఉండవచ్చు. అండ్ డ్యూ ఫ్యాక్టర్ విషయం కూడా చాలా మాట్లాడారు మొన్న కృప. బట్ డ్యూ ఏది కనబడలేదు అసలు యాక్చువల్ గా. సో ఇట్ వాజ్ ఎ గుడ్ టాస్ టు లూజ్ లాగా కనబడింది సన్ రైజర్స్ హైదరాబాద్ కు. బ్యాటింగ్ చక్కగానే చేశారు. సో ఆ పర్ఫార్మెన్స్ కొనసాగిస్తారా వెయిట్ అండ్ సీ. బట్ డెఫినెట్లీ ఎక్సైట్మెంట్ అయితే చివరి వరకు కొనసాగుతుంది మీరు చెప్పిన, అందులో ఎటువంటి డౌట్ లేదు కృప. సుధీర్ గారు, లాస్ట్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో తప్ప మిగతా అన్ని మ్యాచ్ లో గెలిచింది. సో కోల్కతా నైట్ రైడర్స్ తో ఒక టఫ్ ఫైట్ ఎలాగైనా గెలిచి బదులు తీర్చుకోవాలనుకుంటూ అటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు. సో ఇటు బ్యాటింగ్ లైనప్ కానీ బౌలర్లు కానీ ఎలా ఉన్నారండి సన్ రైజర్స్ టీమ్ లో? ఒకటి కృప, ఇంకా స్టార్టింగ్ లో అంటే ఓన్లీ క్వాలిఫైయర్ ఫస్ట్ మ్యాచే కాకుండా ఫస్ట్ మ్యాచ్ అంటే ఈ సీజన్ లో ఆడింది కూడా కోల్కతా తోటి కోల్కతా ఆడారు. అండ్ అప్పుడు కూడా బౌలింగ్ చాలా చక్కగా చేశారు. అసలు యాక్చువల్ గా కోల్కతా 200+ స్కోర్ చేసే స్కోర్ కూడా కాదు. బట్ ఆ తర్వాత మనం చూసాం ఆండ్రీ రస్సెల్, ద వే హీ ప్లేస్ ఎవ్రీ టైమ్. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటూ ఉంటాడు. అండ్ 100 for 6, 7 నుండి వాళ్ళు 208 స్కోర్ చేయగలిగారు. అండ్ ఆ తర్వాత సన్ రైజర్స్ యొక్క జర్నీ చాలా కష్టంగానే కొనసాగింది. అప్పుడు హేడా మ్యాచ్ ఆడలేదు, ఇంకా కొంచెం కాంబినేషన్స్ కొరకు వర్కౌట్ చేసే టైం లేకుండా ఫస్ట్ మ్యాచ్ కనుక. అండ్ క్లాసెన్ ఒక్కడు అద్భుతంగా ఆడడంతో దే కేమ్ వెరీ క్లోజ్. ఇట్ వాస్ సో ఫార్ సో నియర్ అయిపోయింది అండ్ సో నియర్ సో ఫార్ అయిపోయింది ఆ మ్యాచ్. ఆ తర్వాత మీరు అన్నట్టుగా అహ్మదాబాద్ లో మాత్రం అబ్సల్యూట్లీ నో డౌట్ కోల్కతా నైట్ రైడర్స్ దే అవుట్ ప్లేడ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్. బౌలింగ్ లో, బ్యాటింగ్ లో ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. చేజింగ్ కూడా చాలా అద్భుతంగా ఈజీగా 38 బాల్స్ ఉన్నప్పుడే చేజ్ చేశారు. సో ఈ సంవత్సరం అయితే రికార్డ్ చక్కగానే ఉంది వాళ్ళకు. అండ్ కోల్కతా 2 times టైటిల్ గెలిచినటువంటి టీం. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ యాజ్ ఎ సన్ రైజర్స్ హైదరాబాద్ గా 1 time గెలిచారు. బట్ ఇఫ్ యూ ఇంక్లూడ్ హైదరాబాద్ ఇంక్లూడ్ చేస్తే డక్కన్ చార్జర్స్ కూడా టైటిల్ ఇంక్లూడ్ చేయవచ్చు. సో 2 titles 2 teams ఉన్నాయి, డౌటే లేదు. అండ్ థర్డ్ వేటలో 2 teams ఉన్నాయి. అండ్ థర్డ్ ఒకటి ఇక్కడ మనం ఇఫ్ యూ గో బై సెంటిమెంట్ కృప, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో ఆడినప్పుడల్లా టైటిల్ గెలుస్తూ వచ్చారు. అండ్ ప్యాట్ కమిన్స్ హాస్ బీన్ ఎ వెరీ గుడ్ కెప్టెన్, లక్కీ కెప్టెన్ కూడా ప్రూవ్ అవుతున్నాడు. ఈ సంవత్సరం మీరు అతని జర్నీ చూసినట్లయితే వరల్డ్ కప్ సాధించి పెట్టాడు, యాషెస్ సిరీస్ వాళ్ళు అది చేసుకున్నారు, తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిపించి పెట్టాడు, తర్వాత ఇప్పుడు ఐపీఎల్ లో కూడా కెప్టెన్ గా రావడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. అండ్ శ్రేయస్ అయ్యర్ హాస్ స్ట్రగల్డ్. వరల్డ్ కప్ లో ఇంజరీ తర్వాత టెస్ట్ మ్యాచెస్ లో ఆడలేదు. ఇంజరీ ప్రాబ్లమ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. సో 2 different కెప్టెన్స్ ఇక్కడ, ఒకరు బ్యాటర్ కెప్టెన్, ఒకరు బౌలర్ కెప్టెన్. అండ్ ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్.
సో వర్షం కూడా అడ్డు ఉంటుంది, రేపు మ్యాచ్ ఎలా జరుగుతుంది అన్నటువంటి ఒక సందేహం ఉంది. ప్రాక్టీస్ సెషన్ ని కూడా వాళ్ళు స్టాప్ చేశారు, మనం చూసాం. సో పిచ్ గురించి ఏం చెప్తారు సార్? అబ్సల్యూట్లీ, మీరు అన్నట్టుగా నిన్న కోల్కతాకు అన్ఫార్చునేట్లీ ఆ ప్రాక్టీస్ సెషన్ లభించలేదు. ఇట్ రెయిన్డ్ మోర్ దెన్ అన్ అవర్ యాక్చువల్లీ. చాలా అంటే గట్టిగానే వానబడిందని రిపోర్ట్స్ వచ్చాయి మనకు. బట్ వెదర్ ఈ రోజు క్లియర్ గా ఉంది. ఓన్లీ 5% ఛాన్సెస్ మాత్రమే రెయిన్ ఉన్నాయని చెప్తున్నారు. ఐ థింక్ మ్యాచ్ కొనసాగవచ్చు టోటల్ గా. సో పిచ్ విషయం అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టు కృప పిచ్ నెంబర్ 4 అని వింటున్నాం మనం. మొన్న పిచ్ నెంబర్ 7 యూజ్ ఇది సెంటర్ లో ఉంటుంది పిచ్ అసలు యాక్చువల్ గా. సో ఇది రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ కు రెడ్ సాయిల్ కు తేడా ఉంటుంది. అంటే బ్లాక్ సాయిల్ ఒక్కొక్కసారి సడన్ గా స్పిన్నర్స్ కు లూజ్ అవుతుంది, హెల్ప్ఫుల్ కండిషన్స్. అంటే రెడ్ సాయిల్ లో కొంచెం బౌన్స్ ఎక్కువగా ఉండవచ్చు పేస్ బౌలర్స్ కు. సో మీకు స్టార్ కట్ ఉన్నాడు అండ్ ఇటు కమిన్స్ ఉన్నాడు. ఎవ్రీబడి నోస్ ద హిస్టరీ. వాళ్ళకు అంత డబ్బు పెట్టి వాళ్ళని కొన్నప్పుడు చాలా చాలా కమెంట్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు ఇద్దరు మెయిన్ బౌలర్స్ గా ప్రూవ్ అయిపోయారు. ప్యాట్ కమిన్స్ సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్, 17 వికెట్స్ ఉన్నాయి అతనికి. అండ్ స్టార్క్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో వండర్ఫుల్ బౌలింగ్ కనబడుతుంది. ఈజ్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని చెప్పి నిరూపిస్తూ వచ్చాడు. సో వర్షం నేను అనుకుంటాను అంత ఉండకపోవచ్చు. సో రెడ్ సాయిల్ పైన అగైన్ డిఫరెంట్ కండిషన్. బట్ డ్యూ విషయం మనం ఏం చెప్పలేం, బికాస్ మొన్న కూడా అనుకున్నాం కృప డ్యూ ఉండవచ్చు అని చెప్పి. సో అందుకనే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకున్నాడు. బట్ ఎక్కడ కూడా డ్యూ ప్రభావమే కనబడలేదు యాక్చువల్గా. ఇట్ ప్లేడ్ వండర్ఫుల్లీ. ఓన్లీ టర్న్ చాలా కావడంతో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ చెప్పండి. అభిమానులు ఒక సెంటిమెంట్ కూడా సన్ రైజర్స్ గెలవడానికి కారణం అవుతుంది అంటున్నారు. దానికి రీజన్ ఎవరైతే కెప్టెన్ ఉన్నారో ఆస్ట్రేలియా కెప్టెన్ అవడం. ఎందుకంటే గతంలో కూడా మనకి డెక్కన్ చార్జెస్ హైదరాబాద్ గా ఉండేది, ఆ టైంలో కూడా ఆస్ట్రేలియా వికెట్ కీపరే. సో ఈ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందా? ఆ సెంటిమెంట్ చాలా రకాలు చూడాలి. మీరు అన్నట్టుగా ఓన్లీ కెప్టెన్స్ ఆస్ట్రేలియన్స్ కాదు. గిల్క్రిస్ట్ మీరు అన్నట్టుగా 2008 సౌత్ ఆఫ్రికాలో, ఆ తర్వాత బెంగళూరులో వార్నర్, తర్వాత ఈ సంవత్సరం కమిన్స్ ఉన్నాడు. అండ్ కమిన్స్ మరొకటి ఏంటంటే సక్సెస్ఫుల్ క్యాప్టెన్ కూడా. అంటే ఆల్ టైటిల్స్ ఇప్పుడు గెలిపించి పెట్టినటువంటి క్యాప్టెన్ మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ. అండ్ అలా కాకుండా మరొక సెంటిమెంట్ చూసినట్టు వెన్ ఎవర్ సన్ రైజర్స్ మేడ్ ఇట్ టు ద ఫైనల్స్ దే నెవర్ లాస్ట్ యాక్చువల్లీ. సో అది కూడా మేబీ వర్కౌట్ కావచ్చు వాళ్ళకు. సో ఆల్ సెంటిమెంట్స్ అవన్నీ కూడా ఫేవర్ ఉన్నాయి. బట్ సెంటిమెంట్స్ ప్రతిసారి వర్కౌట్ కావు అంటే స్పోర్ట్ లో. అఫ్ కోర్స్ వాటిని మనం పాజిటివ్ గా తీసుకున్నా గానీ ద టీమ్ విచ్ ప్లేస్ బెటర్ గేమ్ ఆ టీమే గెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే 2 టఫ్ టీమ్స్ కృప. అయితే మీ ఫేవరెట్ టీం ఏంటి రేపు మ్యాచ్ లో? చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు. ఫేవరెట్ టీం అని కాకుండా నేను ఎప్పుడు కూడా ఎవరైతే మంచిగా ఈ రోజు మ్యాచ్ లో ఈ రోజు అంటే ఇప్పుడు చూడండి అసలు యాక్చువల్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ మనం హైదరాబాద్ సంఘానికి హైదరాబాద్ గెలవాలని డెఫినెట్లీ కోరుకోవాలి. బట్ కోల్కతా డెఫినెట్లీ ఇస్ వెరీ టఫ్ టీమ్ ఆఫ్ దాన్ అదర్స్ లాగా ప్రూవ్ చేస్తూ వచ్చారు. సో ఐ థింక్ we have to just wait for the excitement. That's right. Thank you, Sudhir garu. Thank you.